వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ గారు, చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు. వాళ్ళ గోల్ రీచ్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం డల్ అయిపోతారు అక్కడ. అంటే నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, కొంతమందికి తొందరగా సక్సెస్ అవుతారు, నేను మాత్రం చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తున్నా అని వాళ్ళు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి రీచ్ అయ్యే క్రమంలో ఎన్నో హర్డిల్స్ వాళ్ళు ఫేస్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ పద్దాక మనం పక్కనోడు మనల్ని మోటివేట్ చేస్తాడు అని వెయిట్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ నాట్ గెట్ మోటివేటెడ్. గాన్ ఆర్ దోస్ డేస్. ఈ మధ్యన అందరూ సెల్ఫ్ సెంట్రిక్ ఉంటున్నారు కాబట్టి ఎవరో నన్ను మోటివేట్ చేస్తారు అని అనుకుంటే అది కాదు. యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ మోటివేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెగ్యులర్గా చూస్తుంటాం మనం. ఏంటంటే చాలా పెద్ద ఎయిమ్ కానీ ఒక డ్రీమ్ కానీ అది దృష్టిలో పెట్టుకొని దే విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ సమ్వేర్ ఇన్ మిడిల్ వాళ్ళకి మోటివేషన్ పోతుంది. లైక్ అరే ఇది వర్కౌట్ అయితే లేదు, సక్సెస్ అయితేనా కాదేమో, ఇది మన వల్ల కాదు, నాకు రాసి పెట్టి లేదు, ఇట్లాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి. వచ్చేంటంటే దే కీప్ గివింగ్ అప్ అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీథింగ్ గుడ్ విల్ టేక్ టైం. సో మనకి పేషెన్స్, పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దిర్ ఇస్ దిస్ చైనీస్ బ్యాంబూ ఉంటుంది ఒకటి. సో ఒక పర్సన్ చైనీస్ బ్యాంబూ సీడ్ నాటి 5 years ఎక్కడైతే సీడ్ని నాటాడో 5 years వాటర్ ఎవ్రీ డే పోస్తూ ఉండేవాడు. అండర్స్టాండ్, 5 years 1 day 2 day 3 day వాటర్ పోస్తున్నాడు, ఏం వస్తలేదు బయటికి. అట్లా అయినప్పటికీ కూడా అది గివప్ చేయకుండా 5 years కన్సిస్టెంట్ గా వాటర్ చేయంగా 6th year లో విత్ ఇన్ 6 weeks 80 feet చెట్టు పెరిగింది. విత్ ఇన్ 6 weeks 80 feet చెట్టు పెరిగింది. అంటే ఇప్పుడు చూడండి, 5 years పోసిన వాటర్ ఏమైంది మరి, అదంతా ఎటు పోయింది అని అంటే ఇట్స్ యాజ్ సింపుల్. దాని కింద అంటే 80 feet చెట్టు స్టాండ్ అవ్వాలి అని అంటే దాని రూట్, దాని సపోర్ట్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. సో ఫర్ ది 5 years ఇట్ వాస్ బిల్డింగ్ దట్ సపోర్ట్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ అనమాట. అండ్ దెన్ ఫైనలీ 6 weeks లో 80 feet అనేది షూటప్ అయింది. సో ఇప్పుడు చూడండి, 4 years కన్సిస్టెంట్ గా ఉండి 4th year గివ్ అప్ చేస్తుంటే గనక అతనికి ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చేదంటే వచ్చి ఉండేది కాదు. అండ్ అందరూ చూసేటోళ్ళందరికీ ఎట్లుండనంటే ఆ వాటర్ మొత్తం వేస్ట్ అవుతున్నాయి, ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది తప్ప అక్కడ కింద ఫామ్ అయ్యే సపోర్ట్ సిస్టమ్ బయటికి కనపడదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అండి. మీరు పెట్టే ఎఫర్ట్, ప్రతి ఎఫర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇట్ ఈస్ మేకింగ్ అ గ్రౌండ్ ఫర్ యువర్ సక్సెస్ అనమాట. సో మీరు నేర్చుకునే స్కిల్ కానివ్వండి ఆన్ అ డైలీ బేసిస్, మీరు చేసే ప్రతి పని ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది గ్రౌండ్ అనమాట, టు ది సక్సెస్. సో అదంతా వృధా అవుతుంది, నాకు సక్సెస్ కనిపిస్తలేదు అని అంటే ప్లీజ్ బీ పేషెంట్. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా పేషెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే వన్ ఫైన్ డే మనకి ఆ సక్సెస్ అనేది కనిపిస్తుంది. రెండోది ఏంటంటే మన వ్యూ పాయింట్ని మార్చుకోవాలి మనం. సో వ్యూ పాయింట్ అంటే ఏంటంటే జనరల్గా మనం చేసే ఏదైతే పని చేస్తుంటామో మన డైలీ బేసిస్, దాన్ని మనం ఎలా చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వ్యూ పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్, ఒక పని అతను మేస్త్రి అనుకుందాం. మేస్త్రి ఇటుకలు పేరుస్తూ ఉంటాడు, ఇట్లా సిమెంట్ వేస్తూ ఉంటాడు, ఇటుకలు పేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అతన్ని అడిగారు అనుకోండి, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి, దేర్ ఆర్ 2 kinds of answers that we can expect. ఒక ఆన్సర్ ఏంటిది అని అంటే నేను గోడ కడుతున్నా అని చెప్పచ్చు వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను గోడ కడుతున్నా అంటున్నా. ది అదర్ పర్సన్ కెన్ సే నేను ఒక ఇల్లు కడుతున్నా అనేసి, నేను ఏం చేస్తున్నా, నేను ఒక ప్యాలెస్ కడుతున్నా అని చెప్పొచ్చు, వాట్ ఎవర్. సో ఇప్పుడు చూడండి, నా షార్ట్ టర్మ్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నప్పుడు నేను చేసే పనిని నేను గోడ కడుతున్నా అనే దృష్టిలో చూస్తున్నాను అనుకోండి, నా మోటివేషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. పెద్దగా మోటివేట్ కాను. నేను ఒక క్యాజువల్ కడుతున్నాను అనే ఒక థాట్ లో ఉన్నాను అనుకోండి, నువ్వు ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఇఫ్ దాట్ ఆన్సర్ కమ్స్, దట్ షోస్ ది యాటిట్యూడ్ అనమాట. సో మనం చేసే పని యొక్క దృష్టి ఉంటుంది చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారా నువ్వు అన్నప్పుడు మనం ఇచ్చే ఆన్సర్ ఉంటుంది చూడండి, అది ఎప్పుడన్నా సరే
మన డ్రీమ్ అండ్ ఎయిమ్ కి తగ్గట్టు మనం అది దృష్టిలో పెట్టుకొని చేయాలి పనిని. సో అది దృష్టిలో పెట్టుకోకుండా కరెంట్ దాని మీదనే ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ మన మోటివేషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. సో దట్ షుడ్ నాట్ బి దేర్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిస్టేక్స్ అందరూ చేస్తారండి. మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం ఇంపార్టెంట్. మిస్టేక్ చేయడం అనేది తప్పు కాదు అసలు, చేసిన మిస్టేకే మళ్ళీ చేస్తే ప్రాబ్లం మనకి. సో మీరు ఎప్పుడన్నా సరే మీ కెరియర్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మీరు మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం మనము. దాని నుంచి నేర్చుకొని మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు చేసిన మిస్టేక్ కూడా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటర్స్ టు యువర్ సక్సెస్ అనమాట. అలా కాకుండా నేను చేసిన మిస్టేక్ ని సరిదిద్దకుండా, అసలు రికగ్నైజే చేయకుండా మిస్టేక్ ఏడుంది అనేసి నేను ఏదో చేస్తున్నా కదా అని చేసుకుంటూ పోయాను అని అంటే మళ్ళీ సక్సెస్ రాదు మనకి. సో మీరు ఎప్పుడన్నా సరే ఫెయిల్ అయ్యారు అన్నప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫెయిల్ అయ్యా నేను, వాట్ ఈస్ ద రూట్ కాజ్, అది మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు కనుక ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారనుకోండి, నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్. ఓకే, ఒక మనిషి వాళ్ళ గోల్ ఏంటి అనేది ఏ ఏజ్లో తెలుసుకుంటారండి నిజంగా? ఇప్పుడు టీనేజ్ పిల్లల దగ్గర నుంచి నేను ఇది కావాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్, కొంతమంది ఒక 4-5 గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు గోల్ అనేది ఎట్లా పెట్టుకోవాలి? చిన్నప్పుడు మనం అడుగుతాం చూడండి కిడ్స్ ని, నువ్వు పెద్దనాక ఏమవుతాము అనేసి. దాంట్లో 90% or 95% వాళ్ళు చెప్పింది చెయ్యరు. బికాస్ యాజ్ కిడ్స్ ఏంటంటే మనకు అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. నేను నిజంగా ఏం చేయాలి, అసలు కెరియర్ ఏంటి, గోల్ ఏంటి, నోబడీ కేర్స్. జనరల్ గా ఇదేంటంటే వాళ్ళకి కనిపించే ఒక 4-5 ప్రొఫెషన్స్, టీచర్, డాక్టర్, పోలీస్, ఈ కనిపించే బయటకు కనిపించే ప్రొఫెషన్స్ మాత్రమే ఎక్స్పోజర్ ఉంటది కాబట్టి అవే చెప్తుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, వెన్ ఐ వాజ్ ఎ కిడ్, పెద్దయినాక ఏమవుతారో అంటే నాకు అనిపించింది చెప్పాడు. నేను ఇప్పుడు బస్ లో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ దగ్గర మస్తు చిల్లర ఉంది, ఇన్ని పైసలు, ఐ వాంట్ టు బికమ్ ఏ కండక్టర్, ఐ వాంట్ టు పానీపూరి అనుకునేవాడిని కూడా. లైక్ యూనో ఐ ఫెల్ట్ లైక్ ఆయనకైతే ఫ్రీ పానీపూరి ఎన్న తినొచ్చు, పెద్దనాక నేను కూడా పానీపూరి పెట్టుకోండి. సో ఎయిమ్స్ గోల్ అని ఇమ్మెచ్యూర్డ్ ఉంటాయి వెన్ దే ఆర్ కిడ్స్. బట్ యునో ఎర్లీ టీన్స్కి వచ్చేసరికి మన గురించి మనకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. నాకేం ఇష్టము, నాకేం ఇష్టం లేదు, నా టాలెంట్ ఏంటి, దేంట్లో అయితే నేను కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాను, నా ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎర్లీ టీన్స్కి వచ్చే టైం కల్లా తెలుస్తుంది. సో పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే, అంతవరకు కూడా దే హ్యావ్ టు కీప్ గివింగ్ ఎక్స్పోజర్ టు కిడ్స్ అనమాట. లైక్ మ్యూజిక్లో ఎక్స్పోజర్ ఇవ్వాలి, స్పోర్ట్స్లో ఎక్స్పోజర్ ఇవ్వాలి, స్టడీస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇదంతా ఏంటంటే ఎక్స్పెరిమెంటింగ్. సో ఈ ఎక్స్పెరిమెంటింగ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూసి దానికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ ఎయిమ్స్ అండ్ గోల్స్ ని డిజైన్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అంతేగాని మా పేరెంట్స్ కి డాక్టర్ అవ్వడం, నేను డాక్టర్ అవ్వడం అంటే ఇష్టం, సో ఐ విల్ బికమ్ ఎ డాక్టర్. నో, ఇట్ డజంట్ వర్క్ అవుట్ దాట్ వే. నీకు ఇష్టమా, నీకు సత్తా ఉందా, నీకు అసలు విల్ దాట్ గివ్ యూ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చేసే పని మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకోండి, మనీ విల్ ఆటోమేటిక్లీ ఫాలో. సో అందుకనే మనం ఏంటంటే మనకి ఎక్కడ మోటివేషన్ ఉంది, మన టాలెంట్ ఎక్కడ ఉంది, మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఛానలైజ్ చేసుకున్నారు, నారో డౌన్ చేసుకోవచ్చు మనం ఇవి నా ఆప్షన్స్ అనేసి. అన్నిటి నుంచి చూసుకొని వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ అండి. యా, యు వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.